రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే మన్ను నిన్ను బియ్యాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే నిజమైతే ఇంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే అరుణ్ బాబు గారికి ఏమీ జరగకుండా నువ్వే కాపాడాలి స్వామి. బాబు గారు క్షేమంగా బయటపడాలి. డాక్టర్లు చేయలేని పని నువ్వు మాత్రమే చేయగలవు. అరుణ్ బాబు గారిని కాపాడు స్వామి. అమ్మా సరసు, మీ నాన్నగారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మా నాన్నని అరెస్ట్ చేయడం ఏంటి? మా నాన్నగారు ఇక్కడ లేరు కదా, దుబాయ్లో ఉన్నారు. ఎవరిని చూసి ఎవరనుకున్నావో బాబాయ్? లేదు సరసు, అరెస్ట్ చేసింది మీ నాన్నగారినే. నా కళ్ళతో నేను చూశాను. మా నాన్నని ఎందుకు అరెస్ట్ చేస్తారు? రోడ్డు మీద జగన్నాథం, జగన్నాథం, నా మాట ఒక్కసారి వినరా? నాకేం తెలీదండి సార్, నాకేం తెలీదు సార్. అదమ్మా జరిగింది. నాన్న దగ్గరికి వెళ్దాం పదా. సార్ 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 సార్. ఎవరమ్మా? ఏదైనా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారా? కాదండి, మీరు జగన్నాథం గారిని అరెస్ట్ చేశారని తెలిసింది. ఆయన్ని చూడాలని వచ్చామండి. దొంగల్ని క్రిమినల్స్ చూడడానికి రావడం ఏంటి? ఎలమ్మా ఎల్లో. సార్ సార్ సార్, ఆయన దొంగ కాదండి, మా నాన్నగారు. మా నాన్నగారు దొంగ కాదండి. అలాంటి తప్పుడు పనులు ఎప్పుడు చేయడం. ఒక్కసారి మా నాన్నగారితో మాట్లాడాలి. మీ కాళ్ళు పట్టుకుంటాను. వద్దమ్మా, వద్దు వద్దు, కూసేపు మాట్లాడడానికి వీల్లేదమ్మా. 5 నిమిషాలు మాట్లాడేసి వచ్చేయండి. నువ్వెప్పుడొస్తావా, మా నాన్న ఎప్పుడొస్తాడా అని ప్రతిరోజు ప్రతి నిమిషం నీ గురించి ఆలోచిస్తూ నీకోసమే ఎదురు చూస్తున్నాను నాన్న. ఎన్నేళ్ల తర్వాత నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందని అసలు అనుకోలేదు నాన్న. నాన్నని చూడాలని ఎంతో ఆశతో నేను వస్తే నన్ను చూడవేంటి నాన్న? నాన్న, ఎప్పుడో చిన్నప్పుడు చూసావు, ఇప్పుడు నీ కూతుర్ని చూడాలని లేదా నాన్న? నా పిల్లల్ని చూసుకోవాలని కొండంత ఆశతోనే వచ్చాను. కానీ కానీ నా చాతకాని తరాన్ని చూసి మీరెక్కడ బాధపడతారో, ఎక్కడ అసహ్యించుకుంటారో అన్న భయంతో మీతో మాట్లాడే ధైర్యం చేయలేకపోయాను. ఏంటి నాన్న,
నీ కూతురుతో మాట్లాడాలనిపించడం లేదా? నీ కూతుర్ని చూడాలనిపించడం లేదా? నన్ను చూడు నాన్న, నాతో మాట్లాడు నాన్న. నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని నీకంటే ఎక్కువగా తప్పించిపోతున్నానమ్మా. కానీ ఒక నేరస్తుడిగా నా మొహం నీకు చూపించలేకపోతున్నానమ్మా. ఏ కూతురైనా తన తండ్రిని చూడాలనుకుంటుందమ్మా. ఒక నేరస్తుని చూడాలనుకోదమ్మా. చూసి తట్టుకోలేదమ్మా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతల్లి. కన్న తండ్రిని ఎలా వదిలేసి వెళ్ళిపోతాను అనుకుంటున్నావు నాన్న? నీకు స్తోమత లేకపోయినా కూడా నీ అనుకున్న వాళ్ళకి తలకు మించిన సాయం చేసిన గొప్ప మనసు నాన్న నీది. అలాంటి నువ్వు నేరం చేసావంటే నేనెలా నమ్ముతాను అనుకుంటున్నావు నాన్న? నేను నీ కూతుర్ని నాన్న. కానీ నా కూతురు నమ్మకాన్ని నేను వమ్ము చేశానమ్మా. నా నమ్మకం నిజం కాకపోయినా నువ్వు నాకు నాన్న అన్నది నిజమే కదా నాన్న? ఆ నిజం కూడా అబద్ధం అంటే చెప్పు, నువ్వు చెప్పినట్టే వెళ్ళిపోతాను. నువ్వు నన్ను చూసే వరకు, నాతో మాట్లాడే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను నాన్న. నువ్వు నన్ను చూడకపోతే నేను నేరస్తురాలనే అని పోలీసులకి లొంగిపోతాను. సరసు 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 ఏంటి నాన్న ఇది? ఇన్నాళ్ళు ఏమైపోయావు నాన్న? నేను చిన్ని ఒక్కసారైనా నీకు గుర్తు రాలేదా? మీరు నా ప్రాణం రా. ప్రాణం అనేది గుర్తు చేసుకునే అవసరం లేకుండా గుండెల్లోనే కొట్టుకుంటుంది. నేను పడిన కష్టాలు నా కూతుళ్ళు పడకూడదని బాగా డబ్బు సంపాదించి నా కూతుళ్ళకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలన్న ఆశతో దుబాయ్కి వెళ్ళాను. కానీ కానీ మోసపోయానమ్మా. మోసపోయి చివరికి జైలు పాలయ్యాను. డబ్బులు సంపాదించకపోగా సగం జీవితం జైల్లోనే మగ్గిపోయానమ్మా. జైలు నుంచి విడుదలయ్యాక ఎంతో కష్టపడ్డాను డబ్బులు సంపాదించడానికి. కానీ సంపాదించలేకపోయాను. దొరికిన కూలితో మీకోసం 4 గాజులు కొన్నానమ్మా. నేను ఎలాగోలా బయటపడి నీకోసం ఏ ఊరొచ్చాను. ఆ గాజులు నీకిద్దామనుకునే లోపే ఇటువు. ఇదిగో అన్నా, కడవర మీద మళ్ళీ పెడుతున్నాను, వెయ్యి. సారి గెలుస్తావు నువ్వు, వెయ్యి.
మీ కాళ్ళు పోగొట్టుకున్న తర్వాత నా డబ్బులు గాజులు ఇవ్వడానికి నాకు తిరిగిస్తాడా నీకు బావయ్య? అయ్యా నా గాజులు నాకు ఇచ్చేయండి అయ్యా. అయ్యా నా గాజులు నాకు ఇచ్చేయండి. బాబు బాబు నా గాజులు. బావయ్య, బాబు నా గాజులు. బావయ్య. ఓ, ఓ. అమ్మా సరసు, నీకేదో చెయ్యాలన్న ఆశతో ఉన్నవి కూడా పోగొట్టుకున్నానమ్మా. ఒట్టి చేతులతో నీకు మొహం చూపించలేక నిన్ను చూడాలని దొంగతనంగా ఇంటికొచ్చానమ్మా. శుభస్య శీఘ్రం. నీకు పెళ్లి కుదిరిందని ఎంతో సంతోషపడ్డాను. కానీ చదువు సంధ్య లేని దానికి అంత గొప్ప సంబంధం అవసరమా? గంతకు దక్క బొంత అన్నట్టు ఏదో ఒక సంబంధం దొరక్కపోదు. ఓ పసుపు తాడు కట్టించి 4 అచ్చింతలు వేసి దాన్ని ఈ ఇల్లు దాటిస్తే సరిపోతుంది. నీకు శాతనైతే ఆ పని చెయ్యి. లేని పప్పు కోసం ఉన్న ఉప్పును కరిగించుకోవడం ఎందుకు? దాని నాన్న డబ్బు సంపాదించడానికి దుబాయ్ వెళ్ళాడు కదా. ఏదో ఒక రోజు ఆ జగన్నాథం కూతురు కోసం గోన సంచి నిండా డబ్బుల కట్టలు నెత్తిన పెట్టుకొని వస్తాడు. అప్పుడు సైతాన్ని పెళ్లి. ఆ మాటలన్నీ విన్నాక నీ తండ్రిగా నీకేమీ చెయ్యలేకపోయానన్న బాధలో వెనక్కి తిరిగి వెళ్ళిపోయానమ్మా. నువ్వు నన్ను చూడకపోయినా నేను నిన్ను చెల్లిని చూశానమ్మా. నీ చేత్తో వడ్డించిన అన్నం కూడా తిన్నానమ్మా. నేనే మాదాని నువ్వు అన్నం పెట్టింది మీ నాన్నకేనమ్మా. నాన్న, మీరిక్కడ ఉండడానికి కారణమైన అరుణ్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడే మిమ్మల్ని విడిపించమని ఆయన కాళ్ళు పట్టుకుని వేడుకుంటాను నాన్న. ఇప్పుడే వెళ్తాను. సరసు వాడు నాకు స్నేహితుడు కాదమ్మా, నా ఆ మోసగాడి వల్లే మనందరి జీవితాలు ఇలా అయ్యాయమ్మా. వాడు చేసిన ద్రోహానికి ఆ దేవుడు నా ద్వారా వాడికి శిక్ష వేయించాడు. అలాంటి వాడి కాళ్ళు నువ్వు పట్టుకుంటే నేను చచ్చినంత ఒట్టేనమ్మా. నువ్వు వాళ్ళ విషయం తప్ప ఇంకేం చెప్పినా వింటానమ్మా. నేను చచ్చినా పర్వాలేదు, వాళ్ళ సహాయం నాకు అవసరం లేదమ్మా. నేను నేరస్తుడిగా ముద్రపడ్డందుకు నేనే బాధపడట్లేదు. కానీ నీ పెళ్లి చెయ్యలేకపోయానన్న బాధ ఒక్కటే ఉందమ్మా. నీ తండ్రి చేతకానితనానికి క్షమించమ్మా, క్షమించు తల్లి. నీది చేతిగానితనం కాదు, మంచితనం. నీ మనసు మంచిది కాబట్టే నాకు మంచి సంబంధం దొరికింది నాన్న. రేపే నా పెళ్ళి. అవునా అవునా తల్లి, నువ్వు చెప్పింది నిజమా? నిజం నాన్న. నీ పెళ్లి చూసే అదృష్టం నాకు లేకపోయినా నీ పెళ్లి జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. కానీ కానీ ఈ నాన్న కోసం నువ్వొక చిన్న సహాయం చెయ్యాలమ్మా.
చెప్పు నాన్న, ఏం చేయమంటావో చెప్పు. పెళ్లిలో ఈ నేరస్తుడే మీ నాన్నని ఎవరికి చెప్పకమ్మా. ఎవరికి చెప్పనని మాటివమ్మా. ఇవమ్మా, మాటివు తల్లి. నువ్వు సుఖంగా ఉండాలనే తల్లి నా కోరిక. ఇది కోరిక కాదమ్మా, మీ నాన్న విన్నపం. బాబాయ్, మా నాన్నని అరెస్ట్ చేశారన్న విషయం దయచేసి ఎవరికి చెప్పకు. అస్సలు చెప్పనమ్మా. ఇంటికి వెళ్దాం పద. నువ్వు వెళ్ళు బాబాయ్, నేను ఆసుపత్రికి వెళ్ళాలి. సరే. ఎక్కడికి వెళ్ళావు సరసు? నేను పెళ్లిలో ఈ నేరస్తుడే మీ నాన్నని ఎవరికి చెప్పకమ్మా. ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? మీ నాన్నగారికి యాక్సిడెంట్ చేసింది మా నాన్నే అని తెలిస్తే. మా నాన్నగారికి ఎలా ఉందో అని టెన్షన్ పడుతున్నావా? డాడీకి ఆపరేషన్ అయిపోయింది. మేమిద్దరం వెళ్ళి చూసొచ్చాం. నువ్వు కూడా వెళ్ళి చూసిరా. వెళ్ళు సరస్సు. వాడు నాకు స్నేహితుడు కాదమ్మా, నా బద్ధ శత్రువు. ఆ మోసగాడి వల్లే మనందరి జీవితాలు ఇలా అయ్యాయమ్మా. చేసినా అది మా కోసమే చేస్తాడు. నాకేదో చేయాలన్న ఆశతో తప్పు చేసుంటారే తప్ప తను బాగుపడాలనో మీకు అన్యాయం చేయాలనో కాదు. పెద్ద మనసు చేసుకొని మా నాన్నని క్షమించండి బాబు గారు. మీ నాన్నగారు అన్ని రిపోర్ట్స్ చూశాను. కండిషన్ సీరియస్గా ఉంది.
కానీ ప్రమాదం ఏమీ లేదు. ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి త్వరలోనే కోలుకుంటారు. డోంట్ వరీ. నాన్నగారికి ఏమవుతుందని టెన్షన్ పడ్డానరా. ఇప్పుడు కాస్త రిలీఫ్గా ఉంది. అవునన్నయ్య, డాక్టర్ గారు ప్రాబ్లం లేదన్న తర్వాత చాలా రిలీఫ్గా ఉంది.